భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగము 27వ శ్లోకము. తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషీదన్ని దమప్రవేత్. అక్కడ ఉన్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడే తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన ఈ యొక్క భాతృహత్యపూరిత యుద్ధ పరిణామాలు అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యుద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకేరాచతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనసు మారిపోయింది. తోటి కురు వంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని కృంగతీసినది. అతని బుద్ధి గందరగోళానికి లోనయ్యింది. అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది మరియు పరాక్రమమైన రాతి గుండె స్థానంలో మృదు హృదయత్వం చేరినది. అందుకే సంజయుడు అతని మృదు హృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ తన తల్లి కుంతీదేవి తనయుడా అని సంబోధించాడు.